పరిశుద్ధాత్మ దేవుడు కానీ యేసు ప్రభువుని వచ్చి మనలో ఏదైనా లోపము కనుగొన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? పెద్ద బైబిల్ పెట్టుకున్న మాట వాస్తవమే, తెల్ల బట్టలు వేసుకున్న మాట వాస్తవమే, బడాయి బాటలు చెప్పే మాట వాస్తవమే, బయటకు పోతే విశ్వాసం గురించి పరిశుద్ధ గురించి నా అంతటోడు లేని చెప్పిన మాట వాస్తవమే, మా సంఘని రండి మా అయ్యగారి మంచి మాట చెప్పే మాట వాస్తవమే, మా అమ్మగారి మీద చెప్పిన మాట వాస్తవమే, మన రోగాలు దేవుడు తగ్గించని చెప్పే మాట వాస్తవమే. కానీ మనని దేవుడు మనలో ఒకవేళ పరీక్షించి లోపాలు చూసే పరిస్థితి వస్తే మనం నిలబడగలమా? దానియేలు గురించి చెప్పిన సాక్ష్యం మన గురించి చెప్తారా? విశ్వాస గురించి ఇక్కడున్న సేవకుడు చెప్పగలడా? లేదా మన కుటుంబంలో అత్త గురించి కోళ్ళ చెప్పగలదా? కోళ్ళ గురించి అత్త చెప్పగలదా? భర్త గురించి భార్య చెప్పగలదా? భార్య గురించి భర్త చెప్పగలదా? నా భార్యలో ఏ లోపం లేదని భర్త చెప్పగలడా? నా భర్తలో ఏ లోపం లేదని భార్య చెప్పగలదా? అత్త గురించి కూడా చెప్పగలదా? లేదా పిల్లల గురించి తల్లి చెప్పగలదా? ఏ లోపం లేదు. ఒకటి కుటుంబ విషయంలో లోపం లేకుండా ఉండాలి, ఒకటి సంఘములో కూడా లోపం లేకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో లోపం ఉంటే ఎవరు సరి చేస్తారు? దైవజనుడు సరి చేస్తాడు. హల్లెలూయా. సంఘములో లోపం ఉంటే ఎవరు సరి చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు సరి చేయాలి. హల్లెలూయా.